Hello everyone, welcome to LM English Academy. In this episode, you are going to learn about tenses. Before going to the tense, please focus on this slide. Here, what is subject, what is verb, what is object? Because in the further slides, you are going to see subject, place, V1, place, V2, object like that will come. ముందు మనకి ఏంటంటే సబ్జెక్ట్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి మనకు తెలియదు. బికాస్ మనం ఈ సబ్జెక్ట్ ప్లేస్, వర్బ్ ప్లేస్ ఇలా మనం అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. సో అటువంటిప్పుడు వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే అసలు వాట్ ఈస్ సబ్జెక్ట్, వాట్ ఈస్ వర్బ్, వాట్ ఈస్ ఆబ్జెక్ట్ అని. సో ఆ డౌట్ క్లారిఫై అవ్వడానికి నేను ఇక్కడ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అని మెన్షన్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ సబ్జెక్ట్? సబ్జెక్ట్ ఈజ్ అ డూయర్ ఆఫ్ యాక్షన్. The subject is either noun or pronoun. ఆ సబ్జెక్ట్ అనేది ఒక నౌన్ గా కానీ ప్రొనౌన్ గా కానీ ఉండొచ్చు. సబ్జెక్ట్ అనేది జనరల్ గా స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్ లో మనకి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి బాగా మీరు. నెక్స్ట్, వాట్ ఈస్ వర్బ్? వర్బ్ డిస్క్రైబ్స్ యాక్షన్ ఆఫ్ ఎ సబ్జెక్ట్, స్టేట్ ఆర్ పొజిషన్ ఆర్ పొసెషన్ ఆఫ్ ఎ సబ్జెక్ట్. వర్బ్ అంటే ఓన్లీ యాక్షన్ వర్డ్ అని చాలా మంది చెప్తూ ఉంటారు. యాక్షన్ వర్డే కాదండి, అది స్టేట్ ఆర్ పొజిషన్ అంటే స్థితి, మన యొక్క పొజిషన్ ఏంటి సొసైటీలో దాన్ని కూడా మనం తెలియజేస్తుంది. పొసెషన్ మీన్స్ హ్యావింగ్ థింగ్. ఐ హ్యావ్ ఎ పెన్, వి హ్యావ్ 2 buildings లైక్ దట్. ఈ పొజిషన్ ని కూడా మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ఆబ్జెక్ట్? ఆబ్జెక్ట్ ఈస్ అ రిసీవర్ ఆర్ సఫరర్. ఓకే, ఇవి. Next slide. Here, verb forms. We have 4 types of verb forms. కొంతమంది 5 అంటారు, కొంతమంది 6 forms అంటారు, కొంతమంది 7 అంటారు. అవన్నీ వదిలేసేయండి. ఈ 4 forms ని మీరు పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలి. సో ప్రజెంట్ ఫామ్ ని మనం V1 గా చెప్తాం. పాస్ట్ ఫామ్ we considered as a V2. Past participle V3, present participle V4. V1 talk, V2 talked, V3 talked, V4 talking. మనకి ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్లైడ్. హియర్ ఇవి గుర్తుపెట్టుకోండి. మనకి ఇంగ్లీష్ గ్రామర్లో మనకి మేజర్గా 3 kinds of tenses ఉన్నాయి. టెన్స్ మీన్స్ టైమ్ ఆఫ్ అన్ యాక్షన్, ఇది గుర్తుపెట్టుకోండి. So in our English grammar, we have 3 kinds of tenses. First one, present tense. Second one, past tense. Third one, future tense. Mali each tense divided into 4 subtenses. That is simple tense, continuous tense, perfect and perfect continuous tense. Okay. చాలా మంది కొంతమంది టీచర్లు దాన్ని మనకి 12 kinds of tenses ఉన్నాయని చెప్తారు. సో అలా కాకుండా మీరు ఇలా జస్ట్ సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ అగైన్ ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇలా మీరు గుర్తుపెట్టుకోండి సో దట్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. నెక్స్ట్, హియర్ a simple tense has V1, verb 1 as a main verb. Continuous tense ki V4 అనేది మెయిన్ వర్బ్ గా ఉంటుంది. పర్ఫెక్ట్ టెన్స్ కి V3 అనేది మెయిన్ వర్బ్ గా ఉంటుంది. పర్ఫెక్ట్ కంటిన్యూస్ కి V4 అనేది మనకి టెన్స్ గా ఉంటుంది. మరి V2 ఎక్కడ వాడతాం? V2 వచ్చేసేసి పాస్ట్ సింపుల్ లో వాడతాం. ఓకే, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుని, ఇది ఒకటి ఎక్సెప్షన్. ఓకే, టెన్స్ లోకి వెళ్ళిపోదాం మనం టెన్స్ లోకి. సో హియర్ ఐ హావ్ మెన్షన్ present simple tense or simple present tense. ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రై టు అండర్స్టాండ్ ద ఫార్మాట్. ఒకసారి ఆ సెంటెన్స్ యొక్క కన్స్ట్రక్షన్ అనేది మనకి ఒక పాజిటివ్ స్టేట్మెంట్ లో ఎలా వాడతాము, క్వశ్చన్ లో ఎలా వాడతాము, నెగిటివ్ లో ఎలా వాడతాము ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ లో అయితే సబ్జెక్ట్ ప్లస్ V1, verb 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఐ ప్లే క్రికెట్. I అనేది సబ్జెక్ట్, ప్లే అనేది verb,
cricket అనేది ఆబ్జెక్ట్. క్వశ్చన్ do or does plus subject plus v1 plus object question mark. The negative sentence subject plus do or does plus not plus v1 plus object. Next, where do we use do and does? Do అనేది ఏ సబ్జెక్ట్స్ వాడతాము, does అనేది ఏ సబ్జెక్ట్స్ వాడతాము అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. Do for the subjects I, we, you, they, and third person plural names. Plural names అంటే children, sweets, villages, potatoes, ఇవన్నీ మనం వాడతాం. Does వచ్చేసి he, she, it, and third person singular names. Singular name అంటే మన నేమ్ కిరణ్, చారి, సంపత్, స్కూల్, చైల్డ్, ఇలా మనం వాడుతూ ఉంటాం. ఓకే, ఇవి మేజర్ గుర్తుపెట్టుకోండి, బికాస్ రాను రాను కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఆ టైంలో మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి. సో వి విల్ బి పర్ప్లెక్స్డ్. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ దట్ పర్ప్లెక్షన్ you need to focus on these do, does, plus format. Here one more note I have mentioned here. When the subject is in third person singular, that means he, she, it, or singular names, we need to add yes or es or ies to the verb. So సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ లో ఉంటే మనము ఎస్ కానీ ఈఎస్ కానీ ఈఎస్ కానీ వాడతాం. అవి ఎక్కడ ఉన్నాయో ఎక్కడ వాడాలో చూద్దాం ఒకసారి. సో ఈఎస్ ని ఎక్కడ వాడాలి, లెట్స్ సీ నౌ. when the verb ends with ss, sh, ch, o and x, we need to add es to the verb as a suffix. That suffix under last sentence ki word ki last. Okay, es vaadam. Cross, crosses, go, goes, push, pushes, mix, mixes, match, matches. So in this way we use. Okay, next slide. ies ni manam ekkada vaadtam. When the verb ends with y preceded by a consonant. Preceded by అంటే y కన్నా ముందు ఏదైతే ఉందో, preceded by a consonants, we must add is by removing y. Okay, ఇక్కడ వెరీ సింపుల్. మ్యారీ ఉంది, y కన్నా ముందు ఏముంది, r ఉంది. సో హియర్ ఐ హావ్ మెన్షన్ preceded by a consonant అంటే y కన్నా ముందు ఏమైనా కాన్సనెంట్ ఉంటే అప్పుడు మనము y ని తీసేసేసి ies ని యాడ్ చేయాలి. సో అదే నేను చెప్పాను. ఓకే, మ్యారీ, మ్యారీస్, క్వాలిఫై, క్వాలిఫైస్. డు యు అండర్స్టాండ్? yes. Next, if the verb ends with y preceded by a vowel sound, sorry, vowel letter, we must add yes. For example, portray. Portray y కన్నా ముందు ఏ ఉంది, ఇట్ ఈస్ ఓవెల్. సో అప్పుడు ఏం చేయాలి, ఏమి మనం తీసేదు, ఎస్ మాత్రమే యాడ్ చేయాలి. పే, పేస్, లైక్ దట్. సో దిస్ ఈస్ అబౌట్ ద యూసేజ్ ఆఫ్ ఐఎస్, ఈఎస్. ఇవి తప్పించేసి మిగతా చోట్ల అన్ని కూడా ఎస్ఏ మనం వాడతాం. ఇవన్నీ ఎప్పుడు వాడతామండి, వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ ఇన్ థర్డ్ పర్సన్ సింగులర్, దట్ టు ఇన్ ప్రెజెంట్ సింపుల్ టెన్స్. ఓకే, రిమెంబర్ దిస్. Next slide. So far we discussed about the format and how do we use the verb form to the subject, based on the subject. Now let's see the uses. First one, expresses habitual action or daily action. Present simple యొక్క యూస్ ఏంటంటే మనము present simple ద్వారా habitual action, daily action యూస్ చేస్తాం. For example, she wakes up daily at 5 a.m. I wake up daily at 6 a.m. ila. Next, express general truth or universal truth. First one is express habitual action and daily action. Second one, express general truth or universal truth.
The sun rises in the east, oil floats on water. ఇవన్నీ కూడా జనరల్ ట్రూత్, యూనివర్సల్ ట్రూత్స్ అండి. నెక్స్ట్ థర్డ్ యూసేజ్. The present simple is used to express future event which is planned in advance. The future event, for example, మనము రేపు గోవాకి వెళ్తున్నాం. ఆ గోవాకి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము టికెట్స్ రిజర్వేషన్ చేసుకోవాలి కదా. సో అది వి గో టు గోవా టుమారో, ఆల్రెడీ మనం ప్రీ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మనం అది కంపల్సరీ మ్యాక్స్ మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి వి డూ దట్ వన్. సో ద ప్రీ ప్లాన్డ్ యాక్షన్స్ మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ప్రజెంట్ సింపుల్. అదే నేను ఇక్కడ రాశాను. వి గో టు ఢిల్లీ టుమారో అంటే ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు అని అర్థం. నెక్స్ట్ యూజ్డ్ ఇన్ కొటేషన్స్. ఆల్ ద గ్లిటర్స్ ఇస్ నాట్ గోల్డ్, ప్రాబ్స్ కానీ కొటేషన్స్ కానీ మనం దీంట్లో మనము ప్రజెంట్ సింపుల్ లోనే వాడాలి. ఓకే, ఆల్ ద గ్లిటర్స్ ఇస్ నాట్ గోల్డ్. ఓకే, ఎంటీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్. ఇలా మనము వాడుతూ ఉంటాం బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ దగ్గర మనం వాడుతూ ఉంటాం. నెక్స్ట్, డిస్క్రైబ్ అన్ ఇన్సిడెంట్ ఆఫ్ ద పాస్ట్. మనము ఒక ఇన్సిడెంట్ ని మనము ఎప్పుడెప్పుడో జరిగిన ఇన్సిడెంట్ ని మనం ఒక పారాగ్రాఫ్ రూపంలో కానీ ఎప్పుడైనా రాసేటప్పుడు we instead of saying past tense we use present tense for flexibility manner. Okay, so ఇక్కడ అదే రాశాను. నెహ్రూ అనౌన్సెస్ ఇండియాస్ ఫ్రీడమ్. ఇలా మనము వాడుతుంటాం. ఒకసారి మళ్ళీ యూజెస్ ఒకసారి చూడండి ఫటాఫట్. ఎక్స్ప్రెస్ హ్యాబిచువల్ యాక్షన్స్ ఆర్ డైలీ యాక్షన్, express general truth or universal truth. Next, used to express future event which is planned in advance, used in quotations, describe an incident of the past. So these are the thing, and this is about the present simple, and we will meet in next episode by completing these sixth and seventh point. Sixth point, used to express possessions like own, belong, possess, have, etc. See, I am having a car and I have a car. We are owning a building and car. We are owning a villa and car. We own a villa. We belong to Reddy's family. We belong to Chaudhry's family. We belong to Stephen's family. Illa. Okay. So, ఈ పొజిషన్స్ అనేది మనం ప్రజెంట్ కంటిన్యూస్ లో మనం వాడద్దు. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ సింపుల్ లోనే వాడాలి. నెక్స్ట్, జనరల్లీ ఫీలింగ్స్ లైక్ లవ్, లైక్, ఫీల్, రిమెంబర్, థింక్, హోప్, టేస్ట్, సీ, స్మెల్, అండర్స్టాండ్. సో దీస్ ఆర్ యాక్చువల్లీ అవర్ ఇన్నర్ ఫీలింగ్స్ అండ్ we need to express in present simple only. I am feeling hungry kadanda, I feel hungry. We are loving our parents kadu, we love our parents. Okay, so general ga mana teachers kuda classలలో are you understanding అని అన్నారు ఎవరు. Okay, do you understand, like that. Okay, so that is one you need to remember. So this is about the total 7 usages. So let's go to the conclusion point. Once again, you remember this, and this PPT slide in form of PDF, I will share the link to you at the down of the video కింద పెడతాను చూడండి. అప్పుడు ఏంటంటే మీకు ఇది యూసేజ్ అవుతూ ఉంటుంది. సో ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్ మనము కలుద్దాము. సో లాస్ట్ గా ఒకసారి కీవర్డ్స్ అనేవి చూసేయండి. ఈ కీవర్డ్స్ అనేది జనరల్ గా ఎక్కడ చూస్తాము అంటే ఎస్పెషల్ గా examinations, during the examination time we use it and we remember. Okay, next వచ్చేసి కీవర్డ్స్ వచ్చేసి మనకి టెన్స్ ఏ టెన్స్ అనేది ఐడెంటిఫై చేయడానికి మనకి ఈజీ అవుతుంది. సో ప్రజెంట్ సింపుల్ కీవర్డ్స్ వచ్చేసి ఇవి: డైలీ, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఆల్వేస్, జనరల్లీ, యూజువల్లీ, రేర్లీ, సెల్డమ్, ఆఫెన్, ఫ్రీక్వెంట్లీ, వన్స్ అ వీక్, ట్వైస్ ఎ మంత్. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఇవి whether they come at the starting of the sentence or ending of the sentence. Okay, hope you have remembered this one. మళ్ళీ చెప్తున్నాను, ఈ టోటల్ PPT స్లైడ్ ద డౌన్ ఆఫ్ ద వీడియో నేను ఒక లింక్ చేసి పెడతాను, మీరు హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండొచ్చు. దిస్ ఇస్ ఆల్ ఫర్ ద ప్రజెంట్ సింపుల్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్.
by learning one more tense. Till then, take care. Happy learning. Signing off, Kiran Damata.